జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుందాం. శ్రీ స్వామివారు ప్రవర్తన, మాటలు, ఉపదేశం గురించి చర్చించుకుందాం. 30వ రోజున మనందరము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. శ్రీ స్వామివారు తెల్లవారుజామునే గదిలో నుంచి బయటకు వచ్చి ఇంటి ఆవరణంలో తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి శ్లోకాలు, దైవ సంకీర్తనలు పాడుతూ ఉండేవారు. శ్రావ్యమైన కంఠస్వరంతో అద్భుతంగా గానం చేసేవారు. ప్రభావతి గారికి, శ్రీధర్రావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు. ప్రభావతి గారు పశువుల ఆలన పాలన చూసుకోవటం, గేదెల వద్ద పాలు పితకటం వగైరాలన్నీ చేసుకుంటూ ఉండేవారు. కానీ శ్రీ స్వామివారు వారింట్లో అడుగుపెట్టిన తర్వాత శ్రీ స్వామి వారు దాదాపు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన గాన మాధుర్యాన్ని చవిచూపటం అలవాటుగా మారింది. వినేవారికి అదో గొప్ప అనుభూతి. ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధర్రావు దంపతులకు వివరించి రాత్రి తన గదికి వెళ్ళిపోయిన శ్రీ స్వామివారు మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకే వచ్చేశారు. శ్రీ స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధర్రావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి ముందుకు వచ్చారు. ఎదురుగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు నిల్చొని ఉన్నారు. శ్రీధర్రావు గారు కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది. సమయం కూడా చక్కగా ఉంది. మీరిద్దరూ తప్పక వినవలసినవి. మళ్ళీ మళ్ళీ నాకు కుదరకపోవచ్చు, లేదా మీకు ఆ సమయం లేకపోవచ్చు. ఏం తల్లి, వింటారా అన్నారు. ఇద్దరూ తలాడించారు. శిష్యుడి మానసిక స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి ఆ శిష్యునికి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా 1,000 జపం పూర్తి చేయించి 1,000 జపం చేసేలా దీవిస్తూ మార్గం నిర్దేశించేవాడే సద్గురువు. ఉపదేశించిన మంత్రానికి ఉపదేశం తీసుకున్న వ్యక్తి ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే మంత్రోపదేశం చేసిన గురువుకి కూడా అపాత్ర దానం చేశాననే భావన లేకుండా పరిపూర్ణ తృప్తితో సద్గతి పొందుతారు. దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవటం ఏ యుగంలోనూ లేదు. దైవ నామోచ్చరణతో జన్మ జన్మల పాపాలు పక్షాలన అయ్యి తీరుతాయి. కోరరాని కోరికలు తీర్చువాడు దేవుడు కానే కాదు. భక్తులకు ఏది శ్రేయస్కరమో, ఏ క్షణంలో తన రక్షణ అవసరమో అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే. నీవు చేయవలసిందల్లా విడవకుండా అచంచల విశ్వాసంతో ఆయన పాదాలను మనసా వాచా కర్మనా నమ్మి శరణాగతి పొందటమే. దైవ జపం విశ్వాసంతో చేస్తే సంపదలు మాత్రమే కాదు, అష్టసిద్ధులు వశమవుతాయి. కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే రాక్షసులుగా మారుతారు. అవి అందించిన భగవంతుని చేతిలోనే చావు దెబ్బతింటారు. అలా కాక ధర్మ మార్గాన వాటిని సమాజహితం కొరకు వినియోగిస్తే వారు మహాత్ములు అవుతారు. అదొక యోగం. వారినే యోగులు అంటాము. ఇంతవరకు చెప్పిన శ్రీ స్వామివారు హఠాత్తుగా పక్కామని నవ్వసాగారు. వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ తెల్లవారుజామున శ్రీ స్వామివారు స్వచ్ఛమైన నవ్వు, అది తెరలుగా నవ్వటం వారికి అర్థం కాలేదు. ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని ప్రభావతి గారి వైపు చూసి, అమ్మా, నిన్న రాత్రి నీకు ఐశ్వర్యాల గురించి బోధన చేశాను కదా. నీవు ధన వ్యామోహంలో పడకూడదని అంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క సందేహాన్ని తీర్చటం కోసం నేను ఎంత సమయాన్ని వేచించి మీ సందేహాలను నివృత్తి చేయాల్సి వచ్చింది. మీరు మీ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం. గృహస్థుల సందేహాలకు
ఎంత సమయం ఇలా కేటాయించాలనో అని నాకు నవ్వు తెప్పించింది. శ్రీధర్రావు గారు, మీకు కూడా బోధపడిందా అన్నారు. శ్రీ స్వామివారు, నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి స్వామి అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారి బోధలో శ్రీధర్రావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం సమాజహితంతో కూడుకున్న ధర్మాచరణ. అది గృహస్థులకు అవసరం. చివరగా ఒక్క మాట, ఫలానా పూజ చేస్తే దేవుడు నెత్తిన మొట్టాడు అంటూ ఉంటారు కొందరు. అది తప్పు. నిజమైన భక్తుడిని దైవం నెత్తిన మొట్టడు. అనవసర కోరికలు, మోసం, పరనింద, పరులకు హాని ఇత్యాదులను దేవుడు క్షమించడు. అది అసలు రహస్యం. అది తెలుసుకొని మసులుకోండి అని చెప్పారు. అమ్మా, త్వరగా ఓ గ్లాసు పాలు ఇవ్వమ్మా, బాగా ఆకలిగా ఉంది అని అడిగారు స్వామివారు. ఆ సరికే కొద్దిగా వెలుతురు వస్తుంది. ప్రభావతి గారు గబా గబా గేదె దగ్గరకు వెళ్ళి పాలు పితికి వేడి చేసి ఇచ్చారు. శ్రీ స్వామివారు ఆ పాలు తాగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. అవధూత లక్షణం శ్రీ దత్తాత్రేయ అవతారం. సర్వం శ్రీ దత్త కృప.